హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అసలు ఈ ఎమ్మెల్యే అనేవాళ్ళు ఎవరు? అసలు ఈ ఎమ్మెల్యే ఎలా అవుతారు? ఎమ్మెల్యేకి సంబంధించిన డ్యూటీస్ ఏముంటాయి, పవర్స్ ఏముంటాయి అనేవి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా యూస్ఫుల్ వీడియోస్ కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ వస్తుంటూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండడం తప్పకుండా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. అక్కడి నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అయితే వస్తుంటాయి. అక్కడి నుంచి అయితే మీరు మన వీడియోస్ని అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. సో దట్ మీకు ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో కానీ యూస్ఫుల్ వీడియో కానీ కన్జ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇంకెందుకు డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎమ్మెల్యే అంటే ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్స్ వీళ్ళు ఎమ్మెల్యేని జిల్లా వారీగా లేదనుకోండి నియోజకవర్గం వారీగా ప్రజలే ఎమ్మెల్యేని ఎన్నుకుంటారనమాట. ఏ ఊరు సమస్యలైనా ప్రత్యేకంగా వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఉంటున్నారో ఆ ఊరు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో, సమస్యలు ఏవైతే ఉంటాయో అవి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో డిస్కస్ చేయడానికి, సొల్యూషన్స్ తేవడానికి ఎమ్మెల్యేని ఎంచుకుంటారనమాట. సో ఎమ్మెల్యే అంటే బేసికల్గా ఒక ఏరియాకి, ఒక ప్లేస్కి, ఒక ఊరికి, నియోజకవర్గంలో కానీ అతను ఎంచుకోబడి అతను స్టేట్ అసెంబ్లీలో ప్రజల సమస్య గురించి మాట్లాడడానికి ఎంచుకుంటారనమాట ప్రజలు. ఈ ఎమ్మెల్యేస్కి డిఫరెంట్ డ్యూటీస్ అయితే ఉంటాయి. వాళ్ళ ఒక రోల్స్ని బట్టి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రోల్లో లేదంటే ఒక్కో పని మాత్రమే చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎమ్మెల్యే రోల్ కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో సీఎం అయ్యే అవకాశం కూడా ఉంటుందంట, లేదంటే క్యాబినెట్ మినిస్టర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. పార్టీస్ని బట్టి, గవర్నమెంట్ని బట్టి ఈ ఎమ్మెల్యేస్కి ఈ పవర్స్ అయితే ఉంటాయి. ఎమ్మెల్యే అవ్వాలంటే ఏం కావాలంటే బేసికల్గా ఎమ్మెల్యేకి కావాల్సింది మంచి పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, చేసి ఉండాలి. అదేవిధంగా ఎమ్మెల్యే ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఎమ్మెల్యేకి వయసు వచ్చేసరికి 25 అయితే ఉండాలి వయసు. ఎమ్మెల్యే అవ్వాలంటే ఏ కాన్స్టిట్యున్సీలో అయినా, మీరు ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నా కానీ అక్కడ ఓటర్గా మీ నమోదు అయితే చేసి ఉండాలి, మీరు ఎన్రోల్ అయితే అయ్యి ఉండాలి. ఇంకా ఎమ్మెల్యే ఒక డ్యూటీస్ చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే చేయాల్సిన పనులు, డ్యూటీస్ ఏంటి అంటే ప్రజల సమస్యలు, ఫిర్యాదులు తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, దాంతోపాటు ఆ సమస్యల్ని సాల్వ్ చేయాలి స్టేట్ గవర్నమెంట్ ద్వారా. ఎమ్మెల్యేకి కొన్ని పవర్స్ ఉంటాయి. దాన్ని బట్టి ప్రజలకి మంచి చేసేలాగా తన డిస్ట్రిక్ట్ లేదా కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవాలి. ఎమ్మెల్యే ఉంటున్న తన కాన్స్టిట్యున్సీ కన్సర్న్స్ని స్టేట్ గవర్నమెంట్లో, స్టేట్ అసెంబ్లీలో చెప్పాలి. వాటిని వెంటనే రెక్టిఫై చేయాలి. ఎమ్మెల్యేకి అలవెన్సెస్ ఉంటాయి. తన రీజియన్లో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ ఓటు వేసిన వాళ్ళకి ఎల్ఈడి, లోకల్ ఏరియా డెవలప్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా ఏమైతే రోడ్స్ కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, కమర్షియల్ ఆస్పెక్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రజల కోసం డెవలప్ చేయాలి. అప్పుడే ఓటర్స్ మళ్ళీ ఓటు వేస్తూ ఉంటారు. సో ఎమ్మెల్యే అంటే ఏంటంటే ఒక పొలిటికల్ లీడర్ అయితే ఎవరైతే ఉన్నారో, ఆ పార్టీకి సంబంధించిన లీడర్ ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్ని ఒక కాన్స్టిట్యున్సీలో ఎన్నుకుంటారనమాట. అతను పలుకుబడి చూసి, లేదనుకుంటే అతని యొక్క సర్వీస్ని చూసి, సోషల్ సర్వీస్ని చూసి ఎన్నుకొని ఆ ఊళ్ళో తన సమస్యలు తీర్చగలడు. ఒకవేళ ఎమ్మెల్యే అయితే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా తీసుకుంటారు ఈ పార్టీ లీడర్స్ అయితే. సో తద్వారా ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఎన్నుకోబడతారు. ఫుల్ పవర్స్ అయితే ఉంటాయి. నేను చెప్పిన డ్యూటీస్ అన్నీ కూడా చేసినట్లయితే ఎమ్మెల్యేగా ఎప్పుడు కొనసాగుతూనే ఉంటారు. మంచి పేరు, ప్రఖ్యాత అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ ఊరు, ఆ గ్రామం అన్నీ కూడా డెవలప్ అవుతాయి. సో అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా జాబ్స్ ఉంటాయి. అదేవిధంగా బిజినెస్ కూడా చేసుకునే అవకాశం అయితే ఆ ఊర్లో కానీ, ఆ కాన్స్టిట్యున్సీలో కానీ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఎమ్మెల్యే అంటే ఏంటి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ అనేది మీకు నచ్చట్లేదు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.